Dear friends, today we have a beautiful promise verse, and the Lord is going to bless exactly the same. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు అద్భుతమైన వాగ్దాన వచనం కలిగి ఉన్నాము. ప్రభు ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని In దీవించబోతున్నారు. Isaiah 32:15, the Bible says, "Until the Spirit is poured upon us from on high." యెషయా గ్రంథము 32:15 వచనం ప్రకారము పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు And the wilderness becomes a fruitful field, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, and a fruitful field is deemed a forest. ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. What does it mean by saying outpouring of the Holy Spirit? ఆత్మ కుమ్మరింపబడడం అనగా అర్థమేమిటి? In times of drought, the ground is chopped and every kind of plant is destroyed. కరువు సమయంలో భూమి అంతా కూడా ఎండిపోతుంది, ప్రతి విధమైన చెట్టు కూడా నశించిపోతుంది. But then when the heavy rains fall on the same ground, in a few hours everything becomes green. అదే భూమిపైన వర్షాలు కురిసినప్పుడు ఆ భూమి అంతా కూడా పచ్చగా The మారిపోతుంది. dry land becomes fertile. ఎండిన భూమి ఫలభరితమైనటువంటి భూమిగా మారుతుంది. This is how your life is going to be. మీ జీవితం కూడా ఈ విధంగా ఉండబోతోంది. Why the Lord pours His Spirit upon us from on high? ప్రభు మన పైన తన ఆత్మను ఎందుకు కుమ్మరిస్తాడు? It is to change every heart ప్రతి హృదయమును మార్చడం కొరకే, and to fill us with the joy of the Holy Spirit. మనల్ని పరిశుద్ధాత్మ ఆనందముతో నింపడం కొరకు. It is purely the work of God. అది కేవలం దేవుని పని అయి ఉంటున్నది. The Spirit of God is a source of all blessings. దేవుని ఆత్మ సమస్త ఆశీర్వాదములకు మూలమై ఉన్నది. All we need to do is to repent. In Joel 2:13 also the Bible clearly says, యోవేలు 2:13లో కూడా దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్నది. "Return to the Lord your God, for He is gracious and merciful, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు కనుక తిరిగి రండి. slow to anger ఆయన శాంతమూర్తి అయి and ఉన్నాడు, of great kindness, అత్యంత కృపగలవాడై ఉన్నాడు. and He relents from doing harm." తాను చేయనుద్దేశించిన కీడును చేయక The పశ్చాత్తాపపడు. Lord is so gracious to forgive us from all our sins. మన పాపములను క్షమించేందుకు ప్రభు ఎంతో కృపామయుడై ఉన్నాడు. When the Holy Spirit comes upon us, He delivers us from all our sins. పరిశుద్ధాత్ముడు మనపైకి దిగి వచ్చినప్పుడు మన పాపములన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. A time of refreshing comes upon us, విశ్రాంతి కాలంలో మనపైకి దిగి వస్తాయి. and the Lord takes away many troubles in our lives. మన జీవితంలోని సమస్యలను ప్రభు తొలగించి వేస్తాడు. Through your faithful trust in God, your wilderness becomes a fruitful field. ప్రభు యందలి మీ విశ్వాసము ద్వారా మీ అరణ్యము ఫలించడి వనముగా And మారుతుంది. your troubled life will become a quiet, resting place. సమస్యలతో నిండి ఉన్న మీ జీవితము నెమ్మది కలిగిన విశ్రాంతి స్థలంగా This మారుతుంది. happened in my life. ఇది నా జీవితంలో కూడా జరిగింది. In my earlier days when I got newly married, నేను కొత్తగా వివాహం జరిగినటువంటి సమయంలో I attended a power ministry which was held in Coimbatore in India. భారతదేశంలోని కోయంబత్తూర్ నగరంలో జరిగిన శక్తి పరిచర్య కూడికలకు నేను హాజరయ్యాను. There, many people received the anointing of the Holy Spirit. అక్కడ అనేకులు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటూ ఉన్నారు. I too wanted to have it. నేను కూడా అది పొందుకోవాలి అని ఆశపడ్డాను. Every other people got the anointing except me. నేను తప్ప నా పక్కనున్న వారందరికీ అభిషేకం వచ్చి ఉన్నది. But then I patiently waited for the next meeting to come. అయితే నేను ఎంతో ఓపికగా మరుసటి కూడిక వచ్చే వరకు ఆగాను. After a year, I again attended the power ministry. సంవత్సరం తర్వాత నేను మరలా శక్తి పరిచర్య కూడికలకు హాజరయ్యాను. And I truly repented of all my sins. నా పాపములన్నిటినీ నేను నిజంగా పశ్చాత్తాపపడి And ఒప్పుకున్నాను. I cried out to God to fill me with the power of God. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రభువుకి మొర్ర పెడుతూ అడిగాను. And I asked God, "Lord, how can I be used by your hand without receiving the Holy Spirit?" ప్రభువా, పరిశుద్ధాత్మను
కొనకుండా నేను నీ హస్తంలో ఎలా వాడబడగలగనయ్యా అని అడిగాను. Without having anything to eat, without sleep, I cried out through the Lord profusely. ఏమీ తినకుండా నిద్రపోకుండా ప్రభువుకి మొర్ర పెడుతూ అడిగాను. The next morning, the Lord graciously filled me with the Holy Spirit. ఆ మరుసటి ఉదయం నా ప్రభు ఎంతో కృపతో నన్ను తన పరిశుద్ధాత్మతో నింపి My ఉన్నాడు. heart changed. నా హృదయం మారిపోయింది. My life నా changed. జీవితం మారిపోయింది. And today I am what I am because of the Holy Spirit. ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలం పరిశుద్ధాత్మ వలనే అయి ఉన్నది. May the Lord fill you also with His power మిమ్మల్ని కూడా ప్రభు తన శక్తితో నింపునుగాక. and turn all your wilderness into a fertile land. మీ జీవితంలోని అరణ్యం అంతటిని ఫలభరితమైన వనముగా మార్చునుగాక. Father, fill your people even today, Lord. తండ్రి, ఈ రోజే నీ బిడ్డలను నింపండి ప్రభువా. They may be saying, my life is like a desert. నా జీవితము అరణ్యంలో ఎడారిలా ఉంది అని వారు అంటున్నారు. Lord, there is no fruit seen in my life. నా జీవితంలో ఎటువంటి ఫలాలు కనిపించడం లేదు. Fill me, Lord. నన్ను నింపండి ప్రభు. Fill me, Lord. నింపండి దేవా. Father, Tandri. answer every cry, Lord. ప్రతి మొరను కూడా జవాబివ్వండి. Every one of their tears, let them be wiped away. ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచివేయబడునుగాక. Take away all the dryness in their వారి lives. జీవితంలోని ఎండిపోయిన తనాన్ని తొలగించి వేయండి. Let heavy rains be poured out upon them, Lord. వర్షములు వారి జీవితంలో కుమ్మరింపబడునుగాక. Open the windows of heaven and pour out your anointing upon your people right పరలోక now. ద్వారములు తెరిచి ఇప్పుడే నీ బిడ్డలందరిపైన నీ అభిషేకమును కుమ్మరించండి దేవా. Fill them, Lord. నింపండి ప్రభువా. Fill them without measure. కొలత లేనంతగా వారిని నింపండి. Let everything in their lives be changed completely. వారి జీవితంలో అన్ని సంపూర్ణంగా మారిపోనుగాక. Let them become successful in their lives. వారి జీవితంలో విజయవంతులుగా మారుదురుగాక. Let every dryness become a fertile place, oh God. ఎండిపోయిన పరిస్థితి ఫలభరితమైన స్థితిగా మారును. Let their wilderness be changed into a fertile land. వారి అరణ్యము ఫలించడి వనముగా మారునుగాక. According to your promise this year too. ఈ సంవత్సరము నీవిచ్చిన వాగ్దానానుసారముగా Lord, let the heavy rains be poured upon their lives, Lord. ఆశీర్వాదపు వర్షములు వారిపైన కుమ్మరించబడునుగాక. Let their lives and their children's and their friends' life be changed completely. వారి జీవితం, వారి బిడ్డల జీవితం, వారి స్నేహితుల జీవితాలు సంపూర్ణంగా మార్చివేయబడునుగాక. Let all the sorrows be turned into joy. వారి దుఃఖములన్నీ సంతోషముగా మారునుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus. వందనాలు యేసయ్య. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friends. ప్రభు మిమ్మల్ని దీవించుగాక ప్రియ I స్నేహితులారా. know for sure you are going to receive a miracle today. మీరు అద్భుతాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారని నాకు నిశ్చయంగా తెలుసు. Don't forget to write to us. మాకు వ్రాయడం మర్చిపోకండి. Call us and let us know what happened in your life. మీ జీవితంలో ఏం జరిగిందో మాకు కాల్ చేసి తెలియపరచండి. You can also email it to us. మాకు ఈమెయిల్ కూడా మీరు చేయవచ్చు. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి ఈ యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or
giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు 1 నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.